సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభించడానికి సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అంకోలి గ్రామ ప్రజలు, నాయకులు మరియు సీసీఐ సాధన కమిటీ సభ్యులు అర్ధనగ్న నిదర్శన చేశారు. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలకు మరియు కాంగ్రెస్ నాయకులకు సీసీఐ పరిశ్రమ పునరుద్ధరించకపోతే ప్రజలు వారికి బుద్ధి చెప్తారు అని ఆయన అన్నారు. సీసీఐని జరిపించడం కోసం అమిత్ షా గారు ఇచ్చిన హామీని సీసీఐని పోరాడదాం. సీసీఐ సాధించేంత వరకు సిగ్గు సిగ్గు సీసీఐ పైన విషయం చుమ్మడమా, సిగ్గు సిగ్గు బీజేపీ నాయకులు సీసీఐ ఉద్యమంపై విషయం చిమ్మడమా, సిగ్గు సిగ్గు సీసీఐ ఉద్యమంపై బీజేపీ నాయకులు విషయం చిమ్మడమా, పైన బీజేపీ నాయకులు విషయం చిమ్మడమా. పోరాడదాం. సీసీఐ సాధించేంత వరకు సీసీఐ ఉద్యమానికి ఎమ్మెల్యే ఎంపీలు తిరిగి ప్రారంభం చేయడం కోసం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు అంకోలి గ్రామానికి సంబంధించినటువంటి యువకులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మేము ఈరోజు వినూత్నంగా అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఉన్నాము. ఎందుకు చేస్తామున్నామంటే సీసీఐ అనేది ఒక ప్రజా సమస్య. సీసీఐ అనేది ఒక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేటువంటి సమస్య. ఈ ప్రజా ఉద్యమాన్ని సీసీఐ ఓపెన్ అయితే 6,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి ఒక కాంక్షతోని సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తూ ఉంటే బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు దీనిపైన విష ప్రచారం చేస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు విష ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి నిరసనగా మేము అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఉన్నాము. అంటే అర్ధనగ్న ప్రదర్శన ఉద్దేశం ఏమిటంటే మీరు ఇప్పటికైనా బీజేపీ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ, కాంగ్రెస్ నాయకులు సీసీఐ పునరుద్ధరణ విషయంలో మీరు సానుకూలంగా లేకపోతే ప్రజలు మిమ్మల్ని కూడా బట్టలిప్పే పరిస్థితి వస్తుందని చెప్పడం కోసమే ఇవాళ ఈ సందేశాన్ని మీకు పంపిస్తూ ఉన్నాము. మీకు కనీసం మాట్లాడే వాళ్ళు, కనీసము జోగురామన్న గారి పైన, సీసీఐ సాధన కమిటీ పైన ఆరోపణ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి గమనించాలి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వ సిమెంట్ పరిశ్రమ తిరిగి ప్రారంభం కావాలంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని నడపాలి. కేంద్ర ప్రభుత్వమే దాని బాధ్యత. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. ఆనాడు 2014 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జోగురామన్న గారు మంత్రి అయిన తర్వాత అనేక సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కలిశారు. సీఎం కేసీఆర్ గారు నరేంద్ర మోడీ లెటర్ రాసిండు. 2020లో కేటీఆర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి 3 ప్రతిపాదనలు పంపిండు. కేంద్రము ఈ పరిశ్రమ నడిపితే కొత్త రాయితీలు ఇస్తాము, ఉన్న బకాయిలు అప్పు రద్దు చేస్తామని చెప్పిండ్రు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం 51%, కేంద్రం 49% నిలబెట్టి నడుపుతామని చెప్పిండ్రు. అది కూడా కాదంటే కేంద్రం పూర్తిగా పరిశ్రమ మాకు ఇచ్చేస్తే 100% నిలబెట్టి మేమే నడుపుతామని చెప్పిండ్రు. కానీ కేంద్రం స్పందించలేదు. అదేవిధంగా 2018లో ఇక్కడ ఎన్నికల సందర్భంగా 2018, 2023లో అమిత్ షా గారు వచ్చి సీసీఐని ఓపెన్ చేస్తామని చెప్పాను. బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీని గెలిపిస్తే దీన్ని రీఓపెన్ చేస్తామని చెప్పాను. బీజేపీ ఎంపీలను 2 సార్లు గెలిపించారు, బీజేపీ ఎమ్మెల్యేని కూడా గెలిపించారు. కానీ సీసీఐని రీఓపెన్ చేయడంలో వాళ్ళు చిత్తశుద్ధి లేరు. పైగా ఏమన్నా అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, రామారావు సార్ ఏం చేస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తుండ్రు. ఇది జోగురామన్నకు సంబంధించినది కాదు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం సంబంధించిందని కొద్దిగా సోయిలు తెచ్చుకోండి. ఇప్పటికైనా సీసీఐ కోసం సహకరించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. లేదంటే మేము ఏ విధంగా బట్టలు లేకుండా అర్ధనగ్న చేస్తున్నామో రేపు భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు ప్రజలు బట్టలు ఊడలిస్తారని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సీసీఐ సాధించేంత వరకు